ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో ఇవాళ మధ్వ పీఠాధిపతి రఘోత్తమ తీర్థర్ జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం. ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు. వైష్ణవ మతంలో విభిన్న వర్గాలు ఉన్నాయి. అలాంటి వాటిలో మతం కూడా ఒకటి. మధు అనగా సంతోషం, వా అనగా జ్ఞానం అని అర్థం, మధ్వ అనగా ఆనందం యొక్క జ్ఞానం అని అర్థం అన్నమాట. దైవాంశ సంభూతులైన మధ్వాచార్యులు స్థాపించిన మధ్వమతం ఆయన తరువాత కాలంలో సరైన గురువులు లేని కారణంగా ఎన్నో ఆటుపోట్లకు గురైంది. మధ్వమతస్థులు గమ్యం తెలియని బాటసారులాగా మారిపోయారు. అలాంటి సమయంలో భగవత్ సంకల్పం వల్ల ఒక దివ్య పురుషులు ఈ లోకంలో రఘోత్తమ తీర్థర్ అనే సిద్ధ పురుషునిగా ఆవిర్భవించారు. ఆయన ఆధ్వర్యంలో మధ్వమతం ఒక శక్తివంతమైన మతంగా రూపుదిద్దుకున్నది. మధ్వమతంలో 14వ మతాచార్యునిగా గుర్తింపబడిన శ్రీ రఘోత్తమ తీర్థర్ 1537 నుంచి 1596 సంవత్సరం మధ్య భౌతిక దేహంతో మానవుల మధ్య సంచరించారు. మిగిలింది వివరంగా మనం వచ్చే భాగంలో చూద్దాం. ఓం నమో నారాయణాయ.